అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. చూడండి, ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి పూర్తి సమాచారం ఇస్తాను క్లుప్తంగా. మీరు ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూర్చొని ఫారం ఫిలప్ చేయొచ్చు. అప్పుడు నాకు ఎస్ఐఆర్ ఫామ్ వచ్చింది. అలాగే 2002 లిస్టులో నా పేరు ఉంది, ఇక్కడ నా పేరు ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా పూరించాలి? మొదటగా మీరు ఇక్కడ కింద ఉన్న కాలం చూడండి, ఈ కింద ఉన్న కాలం వచ్చి ప్రజెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, మీ తల్లిదండ్రుల ఓటర్ కార్డులు, మీ భార్య ఓటర్ కార్డు పెట్టుకొని దీన్ని ఫిలప్ చేయాలి. ఇక్కడ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్ మొదటగా వేసేయాలి. తర్వాత ఆధార్ నంబర్ ఇక్కడ వేయాలి. ఒకవేళ ఎవరి దగ్గర లేకపోతే ఇబ్బంది లేదు, కాకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ ఉంది కాబట్టి తప్పకుండా వేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్, తర్వాత ఇక్కడ తండ్రి సంరక్షకుడి పేరు అంటే మీ ఫాదర్ పేరు, ఆయన ఓపిక్ నెంబర్ ఉంటే, ఓటర్ కార్డు నెంబర్ ఉంటే దాన్ని కంపల్సరీగా వేయండి, లేకుంటే పర్వాలేదు. దాని తర్వాత ఇక్కడ తల్లి పేరు అని ఉంది, మీ తల్లి పేరు ఇక్కడ రాయండి. ఆయనది ఓటర్ కార్డు ఎపిక్ నెంబర్ ఉంటే రాయండి, లేకుంటే పర్వాలేదు. దాని తర్వాత లాస్ట్ కాలం వచ్చి జీవిత భాగస్వామి పేరు అంటే మీకు పెళ్ళి ఉంటే మీ జీవిత భాగస్వామి అంటే మీ భార్య పేరు ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఆయనది ఓటర్ కార్డు ఎపిక్ నంబర్ ఇక్కడ రాయాలి. ఇదంతా ఈ కింద కాలం అంతా ప్రెసెంట్ డేటా, 2026 ప్రెసెంట్ డేటా. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది ఫిలప్ చేయాల్సిందే కంపల్సరీగా. ఇక ఇక్కడ నేను నా డేటా ఫిలప్ చేశాను 2026ది. ఇప్పుడు నాకు 2002లో ఓటర్ లిస్ట్ లో నా పేరు ఉంది. ఇప్పుడు దీన్ని ఫామ్ యొక్క ఇదే ఫామ్, సేమ్ ఫామ్, ఈ ఫామ్ యొక్క లెఫ్ట్ సైడ్ నాది ఓన్ గా నా సెల్ఫ్ డేటా నాకు దొరికింది కాబట్టి 2002లో ఇక్కడ నేను ఫిలప్ చేయాలి. ఇక్కడ ఏముంది చూడండి, ఫస్ట్ ఓటర్ పేరు, ఇక్కడ నా పేరు. ఒకవేళ లిస్టులో పేరు నా పేరు అహ్మద్, దాంట్లో అహ్మదా అని ఉంది తెలుగులో, దాన్ని నేను అహ్మదా అనే రాయాలి. దాన్ని మనం కరెక్షన్ చేసి అహ్మద్ అని రాయకూడదు. 2002 లిస్టులో ఏ విధంగా మీ పేరు ఉందో రాంగ్ ఉంటే రాంగే రాయాలి, సరి చేసి రాయకూడదు. దాని తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు 2002లో ఏ నంబర్ ఉందో ఇక్కడ లాస్ట్ లో ఈ నంబర్ రాయాలి. ఈ నంబర్ ఇక్కడ రాసేసాం. దాని తర్వాత బంధువు పేరు అంటే ఇక్కడ 2002 ఓటర్ లిస్ట్ లో నా పేరుతో పాటు ఇక్కడ మా ఫాదర్ పేరు ఉంటుందా, లేదా కొంతమందికి లేడీస్ దాంట్లో భర్త పేరు కూడా ఉండొచ్చు. ఏ పేరు ఉంటే ఆ పేరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇతనికి రిలేషన్ ఏమవుతారు, నా తండ్రి పేరు ఉంటే ఫాదర్ అని రాస్తాను. సో ఇక్కడ బంధుత్వం కింద ఫాదర్ రావాలి. ఇంకా ఇక్కడ మామూలు మన డిస్టిక్ పేరు, ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ పేరు, ఆంధ్రప్రదేశ్ ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అట్లా రాసుకోవాలి. శాసనసభ నియోజకవర్గం పేరు, మీరు ఏ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళైతే కడప, కమలాపూర్, తోట ఆ పేరు రాయాలి. దాని తర్వాత దీంట్లో చాలా ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ శాసనసభ వర్గం సంఖ్య ఇక్కడ ఉంటుంది కింద, ఈ 154 రాయాలి. వేరే కమలాపూర్, లక్కిరెడ్డిపల్లి కానీ నంబర్. దాని తర్వాత ఇక్కడ ఉంటుంది భాగం సంఖ్య, అది ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత క్రమ సంఖ్య అని ఉంటుంది. క్రమ సంఖ్య అంటే మన ఓటర్ లిస్ట్ లో ఫస్ట్ పేజీలోని క్రమ సంఖ్య. మా పేరు ఎదురుగా 144 ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ 144 ఇక్కడ రాయాలి. ఇది 2002లో సేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫారం కు 2002లో నాకు ఓటర్ లిస్ట్ లో పేరు దొరికింది కాబట్టి ఈ విధంగా రాయాలి. సపోజ్ ఇప్పుడు ఇది ఒక రకం. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే 2002 ఓటర్ లిస్ట్ లో నా పేరు దొరకలేదు, మా అమ్మదో మా నాన్నదో వాళ్ళ దాంట్లో నేను రాయాలి. అప్పుడు ఎలా రాయాలి అనే దానికి దీంట్లో నేను వివరిస్తాను. ఇప్పుడు చూడండి, ఎస్ఐఆర్ ఫామ్ వచ్చింది నాకు. 2002లో నాకు ఓటు లేదు, నా ఫాదర్దో, నా మదర్దో, లేకుంటే మా అవ్వదో, మా తాతదో, లేకుంటే మా అబ్బదో, మా జేజదో దొరికింది. అప్పుడు ఈ కాలంని పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండే కాలాన్ని పూర్తిగా వదిలేయాలి. ఒక కాలం దీన్ని పూర్తిగా క్లియర్ గా వదిలేయాలి. అప్పుడు మనము ఈ కాలంలో రైట్ సైడ్ కాలంలోకి వచ్చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కింద అందరూ ఒకేలాగా ఫిలప్ చేస్తారు, ప్రజెంట్ డేటా అందరూ ఒకేలా ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇప్పుడు నాది 2002లో ఓటర్ లిస్ట్ లో పేరు లేదు కాబట్టి ఇక్కడ ఏం చేశాను, మా ఫాదర్ పేరు నారాయణ అనుకున్నాం. ఇక్కడ నారాయణ ఇక్కడ ఉంటుంది చూడండి. ఓటర్ లిస్ట్ మీరు 2002లో తీసినప్పుడు మీ ఫాదర్ ఇక్కడ నారాయణ అని ఉంది, ఫస్ట్ కాలం నారాయణ రాశారు. దాని తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు
అందరికీ ఇక్కడ లాస్ట్ లో గుర్తింపు కార్డు నంబర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇక్కడ స్పేస్ ఖాళీగా ఉంది. అలా ఎవరికైనా స్పేస్ ఖాళీగా వస్తే మీరు స్పేస్ ఖాళీ వదిలేయండి, లేదు ఉండంటే కంపల్సరీగా మెన్షన్ చేయండి. దాని తర్వాత బంధువు పేరు, ఇక్కడ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉందండి. బంధువు పేరు అంటే మనకు ఇక్కడ నారాయణ పేరు ఉంది, ఇదే పేపర్ లో దీంతో పాటు ఇక్కడ ఏ పేరు ఉంది చూడండి, సుబ్బయ్య ఉందా, సుబ్బయ్య రాయాలి ఇక్కడ. ఇప్పుడు సుబ్బయ్య రాసిన తర్వాత మనము బంధుత్వంలో ఎలా అవుతుందంటే, బంధుత్వము నారాయణకు సుబ్బయ్యకు బంధుత్వం అడగడం లేదు. ఇక్కడ ఈ కింద ఉన్న మనిషికి నారాయణ ఏమవుతాడు, ఫాదర్ రాయాలి. ఇక్కడ నారాయణ కూడా ఇతనికి ఫాదరే, సుబ్బయ్య నారాయణకు ఫాదరే వస్తుంది. కానీ కొన్ని చోట్ల ఏమంటే మదర్ పేరు రాసినప్పుడు మనం ఇక్కడ సుజాత మదర్ పేరు రాసామనుకోండి, మదర్ కింద రాస్తున్నప్పుడు సుజాత అని పేరు రాస్తాము. ఇక్కడ ఆ సుజాత పేరుకు ఎదురుగా వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ భర్త పేరు సుబ్బయ్య ఉంటుంది. అప్పుడు నేను సుబ్బయ్య రాస్తాను. ఇక్కడ రాసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, ఈ కింద ఉండే ఈ ఫారం ఎవరిదైతే అతనికి ఈ సుజాత ఏం కావాలి అనేది రాయాలి. అప్పుడు ఇక్కడ మదర్ వస్తుంది. ఈ సుజాతకు సుబ్బయ్య ఏం కావాలనేది అడగడం లేదు. ఈ కింద ఉండే మనిషికి ఈ ఫారం ఎవరిదైతే ఆ ఫారానికి ఈ సుజాత అనే ఆవిడ ఏం కావాలి, మదర్ కావాలి. అప్పుడు ఇక్కడ మదర్ రాయాలి. ఇది చిన్న లాజిక్, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, మైండ్ లో పెట్టుకోవాలి. దాని తర్వాత సేమ్ ఇక్కడ మన జిల్లా పేరు, కడప అయితే కడప, చిత్తూరు అయితే చిత్తూరు, గుంటూరు అయితే గుంటూరు, అట్లా మన జిల్లా పేరు రాయాలి. ఇక రాష్ట్రం ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, అట్లా. దాని తర్వాత శాసనసభ నియోజకవర్గం పేరు, కడప అయితే కడప, పొద్దుటూరు అయితే పొద్దుటూరు, కమలాపురం అయితే కమలాపూర్, అది రాసేయండి. దాని తర్వాత ఏమైందంటే, ఇది మెయిన్ శాసనసభ నియోజకవర్గం సంఖ్య. మీరు 2002లో ఏ ఓటర్ లిస్ట్ అయితే తీశారో అక్కడే ఉంటుంది కింద. మన కడపది అయితే 154, కమలాపురం వేరే ఉంటుంది, పొద్దుటూరు వేరే ఉంటుంది. అది చూసి మీరు ఎక్కడ వాళ్ళైతే అక్కడ మీ శాసనసభ నియోజకవర్గం సంఖ్య ఎంత ఉంటే అంత రాయండి. మన కడపది 154 ప్లస్ ఇక్కడ సైడ్ లోనే భాగం సంఖ్య ఉంటుంది. మనది ఈ ఫారంది 71, మనం ఇక్కడ 71 రాసాము. దాని తర్వాత క్రమ సంఖ్య, ఓటు మన లిస్టులో మొదటిలో మన పేరుకి ఎదురుగా ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ 432 ఉంది, 432 రాసేసాము. ఈ విధంగా ఇది రెండో రకంగా ఫారం ఫిల్అప్ అయిపోయింది. అంటే నాకు మా అమ్మ తరఫున కానీ నా నాన్న తరఫున కానీ ఫారం ఫిల్అప్ చేయాలంటే ఈ కాలము ప్లస్ ఈ రైట్ సైడ్ కాలం ఫిల్అప్ చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ కాలం పూర్తిగా వదిలేయాలి. దీన్ని మనం టచ్ చేయకూడదు. ఇది రెండో రకం. ఇక మూడో రకం వచ్చి, నా పేరు లేదు ఓటర్ లిస్ట్ లో, ప్లస్ మా అమ్మది కానీ మా నాన్నది కానీ మా బంధువులు ఎవరిది లేదు, అప్పుడు ఎలా రాయాలి అనే దానికి ఈ కాలం నేను పూర్తి చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 2002లో నా పేరుతోనే ఫారం ఓటర్ లిస్ట్ లో పేరు దొరికితే లెఫ్ట్ సైడ్ లో రాయాలి, అది చూపించేశాను. లేదు నా పేరుతో దొరకలేదు, మా బంధువుల పేరుతో మా అమ్మ నాన్న పేరుతో దొరికితే ఎలా రాయాలి, రైట్ సైడ్ లో ఎలా రాయాలో మీకు చూపించాను. ఇప్పుడు 2002 ఓటర్ లిస్ట్ లో నా పేరు లేదు, ప్లస్ మా అమ్మది నాన్నది అవ్వది తాతది అబ్బది జేజది ఎవరిది లేదు. అప్పుడు నేను ఎలా చేయాలి? చాలా వెతికాను, అన్ని వెబ్సైట్లలో వెతికేశాను, ఈసీ నెట్ లో చూశాను, వేరే దాంట్లో చూశాను, దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు కాలమ్స్ మనం టచ్ చేయకూడదు. పై ఉన్న రెండు కాలమ్స్ ను మనం టచ్ చేయకూడదు. ఎలా ఉందో అలా వదిలేయాలి. వదిలేసి ఓన్లీ కింద ఉంది కదా, మీకు ఎస్ఆర్ ఫామ్ వచ్చి ఉంటే కింద ఉన్న కాలంలో ప్రజెంట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. ఇక్కడ కింద కాలంలో ఏమి ఇచ్చారు? మన పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ప్లస్ మీ ఫోన్ నెంబరు, మీ తండ్రి పేరు, మీ తండ్రి గారు ఉన్నా లేకున్నా వాళ్ళ పేరు మాత్రం కనీసం మెన్షన్ చేయాలి. వాళ్ళ ఓటర్ కార్డు ఒకవేళ ఉంటే ప్రజెంట్ ఇది నంబర్ ఉంటే వేయండి, పిక్ నెంబర్, లేకుంటే కంపల్సరీ ఏం లేదు. కాకుంటే మీ తండ్రి పేరు మాత్రం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి అది కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీ తల్లి పేరు కూడా ప్రజెంట్ ఓటర్ కార్డుది వేయాలి. ఈమెది కూడా ఒకవేళ ఎపిక్ నంబర్ లేకపోతే వేయాల్సిన అవసరం లేదు, ఉంటే గనక మెన్షన్ చేయండి, కానీ పేరు మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ జీవిత భాగస్వామి పేరు అని ఉంది. ఇక్కడ లేడీస్ ది ఫారం అయితే వాళ్ళ భర్త పేరు, ఒకవేళ జెంట్స్ ది ఫారం అయితే వాళ్ళ భార్య పేరు ఇక్కడ పెట్టాలి, ప్రజెంట్ పేరు. దాని తర్వాత ఓటర్ కార్డు ఎపిక్ నంబర్ ఇక్కడ వేయాలి. ఇక్కడ ముఖ్య విషయం అంటే మీ ఓటర్ కార్డులో ఏ విధమైన స్పెల్లింగ్ ఉందో అదే విధంగా ఫిల్ చేయండి. మీరు సొంతంగా కరెక్షన్ చేయకూడదు. ఈ కాలంలో కానీ 2002 కాలంలో కానీ, మన 2002 కాలంలో ప్రతి ఒక్కరికి రాంగే ఉన్నాయి. ఎలా ఉంటే మీరు అలా రాంగే రాయాలి. ఈ రెండు లేనప్పుడు, సొంతంగా లేదు 2002లో, బంధుత్వానికి లేదు, అలాంటప్పుడు ప్రెజెంట్ ఓన్లీ ఈ కాలం ఫిల్అప్ చేసి మీరు ఫోటో తగిలించి సంతకం చేసి బిఎల్ఓ గారికి ఇచ్చేయాలి. దాని తర్వాత మనకు ఒక నోటీస్ వస్తుంది.
మీరు ఓన్లీ ఇది మాత్రమే ఇచ్చారు, 2002 ఏమి ఇవ్వలేదు, దాని గురించి వివరణ ఇవ్వండి అని. అప్పుడు మనం పోయి ఈ విషయాలు చెప్పి ఈ విధంగా మాకు దొరకలేదు, వరదల్లో పోయినాయి, ఏదో కారణాల వల్ల మనకు దొరకలేదు కాబట్టి ఆ వివరణ ఇస్తే మళ్ళా మన పేరు జాయిన్ అయిపోతుంది. సో మీరు ప్రశాంతంగా నా వీడియో చూసి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఫిలప్ చేసుకోండి. ముఖ్య విషయం ఏంటంటే, నేను ముందు కూడా చెప్పాను, ఓటర్ లిస్ట్ లో మన పేరు రాంగ్ ఉంటే రాంగే ఫిలప్ చేయాలి. చాలా మంది డైరెక్ట్ గా ఫిలప్ చేసుకుంటున్నారు, అలా చేయకూడదు. ఎలా ఉంటే అలానే రాయండి. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు. రేపు పొద్దున ఈ మదనీ అతర్ అండ్ పర్ఫ్యూమ్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఫుల్ వీడియో వస్తుంది. అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.